ఇది ఎందుకు చేస్తానంటే నేను బేసిక్గా మార్నింగ్ వచ్చినప్పుడు సార్లు ఒక్కొక్కరు ఎంటర్ అయినప్పుడే చేద్దాం అనుకున్న ఇది నా పని. కాకపోతే అందరూ అక్కడ ఎండ్లో నిల్చోబెడుతుంటే పాపం ఆన్లైన్లో ఉన్న లోనికి వచ్చేటప్పుడు తర్వాత ఇలా ముందు తీసుకోవడం. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే పెద్దల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. అందుకే నేను చెప్తాను, మనకి ఒక శ్లోకం ఉంటుంది, మనం ఏ పూజ చేసినా కానీ శుక్లాం వరదనం విష్ణుమని చేస్తాం. దాని కంటిన్యూషన్లో ఒకటి శ్లోకం ఉంది, ఏంటి? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. మన గురువును ఉద్దేశించి ఒక శ్లోకాన్ని అది మన డైలీ పూజ చేసే విషయంలో కానీ, ఆఖరికి పంతులు గారు రోజు పూజ చేసే విషయంలో కానీ మనకి ఎందుకు మెన్షన్ చేశారంటే, మనకి మనకి ఏదైనా విషయం నేర్పించింది తల్లిదండ్రులు అవ్వచ్చు, బయట స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా మన గురువు కింద లెక్క. అలాంటిది మనకు ఒక ప్లేస్లో కూర్చోబెట్టి మనకి దిశానిర్దేశం చేసి మనల్ని చేసి అల్లరి అన్నీ భరించి మనం కరెక్ట్ చేసి ఎవ్రీథింగ్ వాళ్ళు గురువే చేస్తారు. ఒకసారి ఒక మనకి సభ జరిగింది. అప్పుడు గోలింకట్రావు గారు, సార్ నా పేరు గుర్తులేదు క్షమించండి, గురువు ఎందుకు మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక స్టోరీ చెప్పారు. నా గురువు అక్కడ ఒక అతను ఉన్నాడు, పిల్లోడు ఉన్నాడు, నా గురువు వద్దు నేను బతికేయగలను, అంత నేను సాధించగలను, నా దగ్గర డబ్బు ఉంది లేదని తెలివి ఉందని ఉన్నాడు. కాకపోతే ఆయన ఏదో దేవుని వరం కోరుకున్నాడు, నాకు ఒక మనిషి కావాలి, నేను ఏ పని చెప్తే చేయాలి. ఆయనకి స్కూలు కాలేజీ ఏదైనా సరే ఏది ఎలా ఉపయోగించాలి, ఏ టైంలో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మనం బిహేవ్ చేయాలి చెప్పే ప్లేసే మన స్కూలు కాలేజీ ఎవ్రీథింగ్. ఓకే, మనకి నాకు చాలా చెప్దాం అనుకున్నా, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకున్నా. దానిలో కొంచెం ముందుగా ఒక్కొక్కరు వస్తే ఒక్కొక్కసారితో నాకు ఉన్న జ్ఞాపకం ఏంటంటే, అంతకుముందు ఉన్న బిజీ లైఫ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మన ఫ్రెండ్స్ ఇనిషియేట్ చేశారు, మనం కలుద్దాము, అంతగా మంచిగా చేసుకుందాం ఉన్నప్పుడు ఒక్కొక్కటి మెమొరీలో స్టార్ట్ అవడం. అండ్ నాకు ఎందుకు ఆలోచన, అప్పుడు ఏం చేస్తాం ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంది. మన జీవీరావు గారు, ఆయన దగ్గర ఆయనతో ఉన్న చిన్న మెమొరీ ఏంటంటే, మాకు నేటలు ఉన్నప్పుడు కూడా సార్ మాకు ఉన్నారు, తర్వాత ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఉన్నారు. ఆయనతో ఉన్న బెస్ట్ మూమెంట్ ఏంటంటే, ఇక్కడి నుంచి సార్ మీ ర్యాంపు అలాగే ఉంది సార్, అక్కడి నుంచి బండి స్టార్ట్ చేశారంటే అక్కడ వరకు పెట్రోల్ సేవ్ చేస్తారు సార్. అది మాత్రం మెమొరబుల్ మూమెంట్ అసలు ఆయనతో. అంటే మనకు ఒక్కొక్కటి గుర్తుండిపోతాయి. మన సోషల్ సార్ స్కూల్ క్లాస్లో ఒకటి ఏదో జరుగుతుంది, తను విద్యార్థులు తన పిల్లలు ఎలా ట్రీట్ చేశారంటే, ఒకరోజు పిల్లలు ఎందుకో వీక్గా ఉన్నారని మన స్కూల్లో కొన్ని మెడిసిన్ ఉండేది, ఇది బలానికి ఎలాగ ఐరన్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి. ఒకరోజు సార్ తీసుకొచ్చి ఈ ట్యాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్ మీరు వాడండి, మంచిది బలానికి, బ్లడ్కి, ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఇవ్వడు. అది నాకు అలా మెమొరీ ఉండిపోయింది. తర్వాత మన సార్ ప్రసాద్ గారు ఎంత సీరియస్గా ఉంటారో, టైం ఎవరు లేనప్పుడు అంతా చాలా సిల్లీగా కామెడీగా ఉంటారు. ఆయన వేసి జోకులు మనం చెప్పుకోలేం కూడా అందరి ముందు. ఆ టైప్ ఆఫ్ మెమొరీస్ యాడ్ చేశారు. బట్ ఒకరోజు తనే ఒకరికొకరికి అప్ చెప్పుకొని రివిజన్ చేసుకోమని చెప్పు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు సార్కి నేను అప్ చెప్పాలి, అప్పుడు దొరికిందండి. దమేస్తున్నాడు గారు ఎప్పుడు కనబడుతూ ఉంటారు, పాపం కనబడినప్పుడల్లా నాకు ఇప్పటికీ మేము పలకరించినప్పుడు ఆవిడ నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది. ఇప్పటికీ తను ఏంటంటే పక్కనున్న మాకు మనిషిలాగా అనిపిస్తూ ఉంటారు, మనపెట్లో ఎక్కువ కలుస్తూ ఉంటాం. మేడం, తెలుగు మేడం గారు చూస్తే చాలా కోపంగా ఉన్నా కానీ ఆవిడ మైండ్ అంతా ఏంటంటే వీళ్ళని ఎలా కరెక్ట్ చేయాలి. అప్పుడు పద్యాలు తన నాన్నగారు, పెద్ద నాన్నగారు వినేటండి, అది మాత్రం ఒప్పుకుంటా. నా చేతిలో ఫినిష్ ఉంది, ఎదురు పేపర్ ఉంది, దాని గుచ్చి ఏదో డిజైన్ క్రియేట్ చేస్తున్నాను, నా ఇంటెన్షన్ అది అంతే. ఒకసారి చూసారు, నీ బొడ్డు మీద పొడుచుకోరా, నీకు తెలుస్తుంది అని చెప్పిందో అని. బట్ ఆయన అన్నది వేరే ఇంటెన్షన్ కాదు, అది గుచ్చితే దానికి ఎంత నొప్పి పడుతుందో నీకు గుచ్చుకుంటే కదా అంత నొప్పి పడుతుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే నేనేదో క్రియేట్ చేద్దామని చెప్పేసి నా ఇంటెన్షన్. బట్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ అయినా కానీ అది పాజిటివ్ తప్ప నెగిటివ్ ఏం కాదు. సార్ నెక్స్ట్ మన ఆ రోజు ఒక ఇంగ్లీష్ వర్డ్స్ కంటిన్యూస్గా చెప్తున్నారు, అందరూ తెల్ల మొక్కలు వేసుకొని చూస్తున్నారు అనమాట.
ఏందినా ఇంగ్లీష్ టీచరా లేదా సోషల్ టీచరా అని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే అది ఎలా చెప్పాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు ఆయన ఒకటి చెప్పారు, నేను ఒక స్టోరీ తీసుకున్నా, ఆ స్టోరీ అంతా కనెక్ట్ చేస్తున్నప్పుడు ఏ వర్డ్స్ వస్తాయో అవన్నీ మీకు చెప్పాను అంతే, అందులో బ్రహ్మ విద్యం కాదు అని చెప్పేసి. అప్పుడు నెక్స్ట్ మన సంతోష్ నెక్స్ట్ మట్ట ఆయన పర్సన్, ఆయన చేత నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయించారు, అది బాగా గుర్తు. తర్వాత నాకు ఇంకా ఏంటంటే ఒకసారి మ్యాథ్స్లో మనకి ఎగ్జామ్, సారీ మనకి మ్యాప్స్ ఉన్నాయి కదా, మ్యాప్స్లో కొన్ని ఒక ఎగ్జామ్ ఉండేది, సెలెక్ట్ చేయాలి. నా బ్యాడ్లోకి ఏంటంటే ప్రాక్టీస్ వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చాను, నాకు ఎక్కువ మ్యాప్స్ ఉంటాయి. సార్ వచ్చి నువ్వు రాంగ్ చేసావు అబ్బాయి అని చెప్పేసి తిట్టారు. బట్ అలా బ్యాడ్ గుడ్ ఒక మెమొరీ పొందను. అదేవిధంగా వచ్చిన నా ఫ్రెండ్స్ మిత్రులు ఎవరు మగవాళ్ళు ఆడవాళ్ళనే కాకుండా ఎవరు అందరికీ నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు. నాకెంత ఇక్కడ నాలెడ్జ్ దొరికింది, కన్వీనియంట్ దొరికిందో మీకు అందరికి కూడా దొరికిందని కోరుకున్నా. థ్యాంక్స్ ఎవరివన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ ఇక్కడ ఈవెంట్ మనం ముందుకు వెళ్ళేలా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ.